హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ అండి. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఈరోజు డేట్ వచ్చేసి 10th నవంబర్. అండ్ నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆల్మోస్ట్ చాలా డేస్ లేట్ అయిపోతుంది. సో ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ దేవుడికి మనం ఉండిలో అమౌంట్ వేస్తాం కదా, సో అమౌంట్ ఇలా నేను ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాము. సో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మేము కార్తీక మాసంలో వెళ్తున్నాం కదా, సో అక్కడ దీపారాధన చేసుకుందామని చెప్పేసి ఇలాగా ఒక బాక్స్లోని పసుపు కుంకుమ ముగ్గు పిండి అలాగే ప్రసాదం అండ్ కర్పూరం పెట్టుకున్నాను. అండ్ అలాగే మ్యాచ్ బాక్స్ అండ్ అగరబత్తి ప్యాకెట్ కూడా పెట్టుకున్నాను. అండ్ నేనైతే దీపాలేమీ పట్టుకు వెళ్ళటం లేదండి, ఎందుకంటే ఊరు వెళ్తున్నప్పుడు ఆయిల్ అనేది పట్టుకెళ్ళకూడదు కదా, సో అందుకని చెప్పేసి నేను దీపాలకి ఏమీ పట్టుకెళ్ళటం లేదు. మనకి గుడి బయట అక్కడ అమ్ముతారు కదా షాప్లోనే రెడీమేడ్ దీపాలు, సో అవి అక్కడ నేను తీసుకొని గుళ్ళో దీపం రాధన చేస్తాను. ఇవి వచ్చేసి సేఫ్ సైడ్కి అని చెప్పేసి ఒక 2 రెడీమేడ్వి దీపాలు కొనేసి పట్టుకెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ టీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. అండ్ టిఫిన్ వచ్చేసి ఎవ్రీ సండే నేను ప్రిపేర్ చేసిందే పెసరట్లు అనమాట. సో టిఫిన్ అనేది మేము 7 o'clock కల్లా ఫినిష్ చేసేసామండి, ఎందుకంటే లంచ్ తొందరగా చేయాలి కాబట్టి 7 కల్లా మేము టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసాము. సో మాకు ఏంటంటే 2 o'clockకి ట్రైన్ అనమాట, సో అందుకని చెప్పేసి లంచ్ అనేది ఇంట్లోనే తినేసి తొందరగా స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాము. సో 7 కల్లా మాకు బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఆ రోజు మా వారివి ఆఫీస్ వేర్ ఉంటే అవి కూడా వాష్ చేసేసి పైన డాబా మీద వేసేసానండి. డ్రై అయిన తర్వాత మేము వెళ్ళే లోపల డ్రై అయిపోతాయి, సో తీసేయచ్చు అని చెప్పేసి నేను ఆ రోజు మార్నింగ్ బట్టలు కూడా వాష్ చేసేసాను. నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పన్నీర్ బిర్యానీ అనేది ప్రాసెస్ ఏమి నేను మీకు చూపించటం లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది పెట్టే ఉంటారు, సో అందుకని చెప్పేసి నేను చూపించట్లేదు. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి మేము ట్రైన్లో బుక్ చేసుకుందామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్కి అయితే నేనేమీ ప్రిపేర్ చేయలేదన్నమాట. సో లంచ్ అయితే కంప్లీట్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి. 11:45 అవుతుంది. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి 1 hour టైం పడుతుంది. సో మేమైతే 11:45 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట క్యాబ్లోని. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి 12:30 అలా అవుతుంది. 12:30 కల్లా మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ 1 hour ముందు మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. ఇంకా ట్రైన్ డీటెయిల్స్ అని ఏం పెట్టలేదన్నమాట. సో కొంతసేపు పోయాక పెడితే మేము వెళ్ళి ప్లాట్ఫామ్కి వెళ్ళి మా బర్త్ నెంబర్స్ అవి చెక్ చేసుకున్నాము. మాదైతే 3rd AC అండి. 2 కూడా మావి అప్పర్ బర్త్సే వచ్చాయి, 27 and 30 అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము 4:30 కల్లా తిరుపతి రీచ్ అయిపోయామన్నమాట. తిరుమలలో అయితే మాకు రూమ్స్ దొరికాయి, కానీ తిరుపతిలో అయితే మాకు రూమ్స్ దొరకలేదండి. సో రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మనకి విష్ణు నివాసం ఉంటుంది కదా, సో అక్కడైతే ఆఫ్లైన్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ట్రైన్ దిగిన వెంటనే విష్ణు నివాసంకి అయితే వచ్చేసామన్నమాట. ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ 2 అవైలబిలిటీస్ ఉంటాయండి, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ కూడా ఉంటుంది. సో 4:30కి మేము క్యూ లైన్లో వెయిట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. 5:45కి అలాగా కౌంటర్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేశాక ఒక చిన్న స్లిప్ ఇచ్చారు, దాని మీద మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇస్తే అప్పుడు రూమ్ అనేది అలౌట్ చేశారనమాట. సో రూమ్ తాలూకా అమౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. సో ఇక్కడైతే మనకి ఆఫ్లైన్ రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, అండ్ అలాగే ఆన్లైన్ రూమ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది.
అంతసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే రూమ్ ఫైనల్గా ఇచ్చేసారండి. సో రూమ్ నెంబర్ అయితే 353 అనమాట. 6:30కి అలా ఇచ్చారు మాకు రూమ్ అయితే. సో ఇప్పుడైతే మాకు రూమ్ ఇచ్చారు కదా, సో అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఎంటర్ అవగానే ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ అనేవి ఇలా లేబుల్ చేసి పెట్టారనమాట. డోర్ క్లోజ్ చేసి పెట్టుకోమని, మన వాల్యుబుల్ థింగ్స్కి మనమే బాధ్యతలమని. సో ఇలా ఉంటుంది. మాదైతే రూమ్ నెంబర్ 353 కి ఇచ్చారు. పైన అయితే ఇలాగా ఏంటి మెయిన్ స్విచ్ ఉంది. అండ్ తర్వాత ఇలాగా బెడ్స్ ఇచ్చారండి. ఇవి బెడ్ మీద ఉన్నవి స్నాక్ ఐటమ్స్ అనమాట. సో ఇలా 2 బెడ్స్ ఇచ్చారు. ఇవి ఐరన్ బెడ్స్ అనమాట, ఐరన్వి. ఇలా 2 బెడ్స్ అయితే ఇచ్చారు. అండ్ మాకైతే విష్ణు నివాసంలోని దొరికాయండి రూమ్స్. అండ్ ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయన్నమాట. అండ్ మాకు ఏసీ రూమ్స్ దొరకలేదండి, ఇది నాన్ ఏసీ. మాకు ఇది ఎంత పడిందంటే 340 రూపీస్ పడింది అనమాట. సో బెడ్ లైట్ ఇచ్చారు, అండ్ అలాగే మెయిన్ లైట్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ 2 బెడ్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు రగ్గులు కూడా ఇచ్చారండి, చైర్స్ ఇచ్చారండి ఇక్కడ. సో ప్లాస్టిక్ చైర్స్ ఇచ్చారు, నావే థింగ్స్ అనేవి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ టీపై కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ పెద్దది ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి 2 డస్ట్బిన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా, వాష్ బేసిన్. ఇది వచ్చేసి వాష్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. వాష్రూమ్ అయితే చాలా పెద్దది ఇచ్చారు, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా. హాట్ వాటర్ కూడా వస్తుంది. సో వాష్రూమ్ అయితే చాలా పెద్దది ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది వాష్రూమ్ అంటే. మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్దది ఉంటుందో. నేనైతే వీడియోలో చూపించడం లేదు. సో ఇక్కడేమో నుంచి ఇలా 3 విండోస్ ఇచ్చారు. లైటింగ్ అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. విష్ణు నివాస్లో అయితే చాలా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుందన్నమాట. నాకైతే విష్ణు నివాస్లో చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే రూమ్స్ ఆన్లైన్లోని మీకు ఏసీ కావాలి, లేదంటే సూట్ రూమ్స్ కావాలి అలా అనుకుంటే మెయిన్ మీరు ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఆఫ్లైన్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీ బట్టి వస్తాయన్నమాట. యాక్చువల్గా మేము ఏసీ రూమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు నాన్ ఏసీ దొరికింది. మార్నింగ్ ఓన్లీ 22 రూమ్స్ వేకెన్సీ మాత్రమే ఉందని చెప్పారు. సో ఇంకేదైతే ఏమైందని చెప్పేసి తీసుకున్నాము. సో ఇదండి రూము. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయానండి. మేమైతే ఇప్పుడు కాణిపాకం వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. సో రైల్వే స్టేషన్ ఆపోజిట్ అని చెప్పాను కదా, సో రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా. సో ఈ విష్ణు నివాసంలోనే కిందన మనకి గ్రౌండ్ ఫ్లోర్లోని హోటల్ కూడా ఉందండి, శరవణ భవన్ అని హోటల్ ఉంది. సో అక్కడైతే మేము టిఫిన్ చేసేసి కాణిపాకంకి వెళ్ళడానికి అని చెప్పేసి బస్ స్టాప్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బస్ కోసం. ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. కాణిపాకంకి 2 to 3 అవర్స్ పడుతుంది. సో ఇక్కడైతే నేను దీపారాధన చేసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ మీకు చూపించడానికని వీడియో తీస్తున్నాను అనమాట. సో గుడి అయితే చాలా బాగుందండి. అండ్ ఈ కోనేరులో వాటర్ అయితే బ్లూ కలర్లో ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎంత బాగుందో నాకైతే ఈ కోనేరు అయితే చాలా బాగా నచ్చింది అనమాట వ్యూ. అండ్ గుడి కూడా చాలా ప్రశాంతంగా బాగుంది. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం అయిపోయాక ఆ గుడి దగ్గరే మేము ఒక హోటల్లోని లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత మేము తిరుపతికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో తిరుపతి రీచ్ అయ్యేసరికి 4 అలా అయ్యింది. సో తిరుపతి నుంచి మళ్ళీ మేము మంగపట్నం వెళ్ళామండి. తిరుచానూరు వెళ్ళామన్నమాట. తిరుచానూరులో అయితే నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మీకు అక్కడ ఫోన్స్ అవి అలౌ చేయరు, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. సో అందుకని చెప్పేసి తిరుచానూరులో అయితే నేను వీడియో ఏమీ తీయలేదు. అండ్ ఇది వచ్చేసి గోవిందరాజస్వామి గుడి దగ్గర అనమాట. తిరుచానూరు చూసుకున్న తర్వాత మేము గోవిందరాజస్వామి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే గోవిందరాజస్వామి గుడి కోసం ఇక్కడ డీటెయిల్గా రాశారనమాట స్టోరీ అదిని. అదే నేను వీడియో తీసి మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీశాను. అండ్ గుడి అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. గోవిందరాజస్వామి గుడిలో కూడా ఫోన్ అలౌ చేయలేదండి. మేము దర్శనమై బయటకు వచ్చాక ఫోన్ తీసుకున్న తర్వాత నేను ఇది వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. సో గోవిందరాజస్వామి గుడి దగ్గర కూడా దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. మేము వచ్చేసరికి తక్కువ జనాలే ఉన్నారు, తర్వాత చాలా పెద్ద లైన్ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి రాజగోపురము. దీని వ్యూ అనేది నేను మళ్ళా ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ అక్కడ గోపురం పైన ఉన్నవి కోతులండి, అవి అలా పైన ఉంటాయి కానీ మనకేమీ చెయ్యవన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి, ఫుల్గా షాప్స్ ఉంటాయి గోపురం గుడి బయట.
అండ్ సో మేము అలాగా చూసుకొని వచ్చేసాము. నాకైతే ఈ రాజగోపురం చాలా బాగా నచ్చుతుంది, పెద్దది ఉంటుంది, బాగుంటుంది అనమాట. అందుకనే వీడియో తీసాను. అండ్ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి నైట్ టిఫిన్ తినేసాం అనమాట. నేను చపాతి, తనేమో దోశ తీసుకున్నారు. అండ్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈరోజు అయితే మేము కాణిపాకం, అలాగే తిరుచానూరు అండ్ గోవిందరాజస్వామి గుడి అయితే కవర్ చేసాము. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి 7:30 అలా అయ్యింది. సో డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.